హాయ్ అండి. అందరికీ నమస్కారం. 2024 ఇంజినీరింగ్ అడ్మిషన్‌లు తీసుకోవాలనుకునే వాళ్ళకి తెలంగాణలో అనేక రకాలైనటువంటి గుడ్ న్యూస్‌లున్నాయి. సో, లాస్ట్ ఇయర్ మనం గాని చూసినప్పుడు చిట్ట చివరి కౌన్సెలింగ్ వరకు కొత్త ఇంటేకులు రావటం, అదేవిధంగా యూనివర్సిటీస్ విషయంలో గురునానక్, అదేవిధంగా శ్రీనిధి యూనివర్సిటీస్ పెండింగ్ పడటం, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ పెండింగ్ పడటం, అదేవిధంగా కావేరీ యూనివర్సిటీ పెండింగ్ పడటం. ఏదైతే కొత్త యూనివర్సిటీస్ 5 కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందో, ఆ 5 యూనివర్సిటీస్ పెండింగ్‌లో పడిపోయి పిల్లలు నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇంటేక్ విషయంలో లాస్ట్ వరకు క్లారిటీ లేక పేరెంట్స్ చాలా సతమతమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్నటువంటి యూనివర్సిటీల యాజమాన్యాలు ఈ సంవత్సరం ఏం చేస్తున్నాయంటే అందరూ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్‌కెళ్ళిపోయాయి. సో, ప్రాబబుల్ డీమ్డ్ యూనివర్సిటీస్ తెలంగాణలో ఏమేమి వచ్చే అవకాశం ఉంది? నేను ఏరియా వారీగా ఒకసారి చెప్తూ వస్తాను. ఉదాహరణకి మైసమ్మగూడ ఏరియాలో తీసుకున్నప్పుడు ఎంఆర్‌ఈసీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, ఎంఆర్‌సెట్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ 2 కాలేజీలను కూడా యూనివర్సిటీ కింద వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. ఈ 2 కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ అయ్యే అవకాశం ఉంది. మైసమ్మగూడ ఏరియా, కొంపల్లి ఏరియాకి సంబంధించి. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఏరియాలో గాని తీసుకున్నప్పుడు శ్రీ హిందూ కాలేజ్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్‌పెక్షన్ కూడా అయిపోయింది. వాళ్ళకి కూడా మనకి డీమ్డ్ యూనివర్సిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఇంకా అదే ఏరియాలో తీసుకున్నప్పుడు గురునానక్ యూనివర్సిటీ. గురునానక్ యూనివర్సిటీ ఈ స్టేట్ గవర్నమెంట్‌తో బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి చాలా అంటే ఒక రకంగా మానసిక క్షోభ అనిపించినటువంటి కాలేజీ. అటు పిల్లల పరంగా గాని, మేనేజ్‌మెంట్ గాని ఇద్దరు కూడా భయపడ్డారు, బాధపడ్డారు. ఇవన్నీ జరిగినాయి. సో, దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ డీమ్డ్ యూనివర్సిటీ. సో, అదేవిధంగా శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్ గట్కేసర్ ఏరియాలో వాళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీస్‌కెళ్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్‌గా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి అరోరా యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళు శ్రీనిధి యూనివర్సిటీ కూడా అక్కడ దీనికెళ్ళేటువంటి అవకాశం ఉంది డీమ్డ్ యూనివర్సిటీస్‌కి. సో, ఇట్లా ఇంకా కొంతమంది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఇన్స్‌పెక్షన్ అటువంటిది ఏమన్నా ఉంటదా అనేటువంటి ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా మనం తీసుకున్న ఎంఎన్ఆర్ వాళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీకి అంటే పాత యూనివర్సిటీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకున్నారు. దాంతో పాటుగా శ్రీ మన శ్రీనిధి ఒకటి, మల్లారెడ్డిలో 2 క్యాంపస్‌లు, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఓవరాల్‌గా ఒక 10 డీమ్డ్ యూనివర్సిటీస్ ఈ సంవత్సరం 2024 విద్యార్థులకి. అంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీలో అప్రాక్సిమేట్‌గా వరస్ట్ కేస్‌లో యేసుకున్న 2000-3000 ఇంటేక్ ఉంటుంది. ఇష్ట ప్రకారం ఇంటేక్ పెట్టుకోవచ్చు. జనరల్‌గా వీళ్ళన్నీ పెద్ద కాలేజీలు కాబట్టి ఒక 3000 ఇంజినీరింగ్ వరకైతే ఒక 2000, 2500 ఇంటేక్ వరకు వీళ్ళెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో, 10 యూనివర్సిటీస్ వచ్చినాయంటే అప్రాక్సిమేట్‌గా ఒక 20,000-25,000 కొత్త సీట్లు తెలంగాణ స్టూడెంట్స్‌కి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, రేట్ల విషయం గాని, మేనేజ్మెంట్ సీట్ల విషయంలో కూడా పెద్దగా ఈ సంవత్సరం డిమాండ్ అంటే పరిగెత్తినట్టుగా ఏమి ఉండదని చెప్పేసి మనం ఎక్స్‌పెక్టేషన్ ఉంది. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. కానీ మీకు కొత్త సంవత్సరంలో ఒక మంచి న్యూస్ విత్ న్యూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి న్యూస్ చాలా వేగంగా దాని యొక్క ప్రాసెస్ కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంది. సో, మనం అందరం కూడా ఈ కొత్త యూనివర్సిటీస్ అన్నీ రావాలని 2024 సంవత్సరంలో మీ అందరికీ తక్కువ రేట్‌లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో మీ అందరూ అడ్మిషన్ తీసుకోవాలని ఆశిస్తూ థాంక్ యూ సో మచ్.